నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు కర్నూలులో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ సభలతో హోరెత్తించనున్న కూటమి పార్టీల అగ్రనేతలు. వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం, పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడతారన్న అంబటి. నేడు హస్తినకు వైఎస్ షర్మిల, అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో మంథనాలు. నేటి నుంచి కేసీఆర్ పల్లెబాట, పంట పొలాలను పరిశీలించనున్న గులాబీ బాస్. నేడు కేజ్రీవాల్ కు మద్దతుగా కూటమి నిరసన, ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ. ఇవాళ విశాఖలో ఐపీఎల్ మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనున్న చెన్నై. సీఎం జగన్ లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఇచ్చి 100 దోచే జలగా జగనని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని తెలిపారు. 2029కి దేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం తన విజన్ అని చంద్రబాబు చెప్పారు. ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను. కియా మోటార్స్ ని చేశాను. 5 సంవత్సరాల్లో నేనే దానికి ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు ఆ కార్లు చూస్తే 12 లక్షల కార్లు, కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నా బ్రాండ్ కియా మోటార్ తేవడం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కి మళ్ళా ఫౌండేషన్ వేయడం, ప్రజల్ని మోసం చేయడం, పరిశ్రమలు తరిమేయడం. నేను కియా మోటార్ తెస్తే నేను తెచ్చిన జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. దేనికోసం? కప్పం కట్టలేక, వీళ్ళ దౌర్జన్యాలు భరించలేక వాళ్ళు పారిపోతే తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నా. మీ బ్రతికేంటని అడుగుతున్నా. శ్రీ సిటీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. నేను హైదరాబాద్ లో సంపద సృష్టించాను. ఎవరేసారా ఔటర్ రింగ్ రోడ్డు? ఎవరు కట్టారా హైటెక్ సిటీ? ఎవరేసారా ఎయిర్పోర్ట్? విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్లకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రోజు వ్యత్యాసం 45%. రేపు గాని ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 ఇంతల వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అధ్వాన స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఓవైపు సీఎం జగన్ మేమంతా సిద్ధమంటుంటే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు. జనసేనాని సైతం వారాహి ఎక్కి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ చేబ్రోలు సభలో అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారన్న పవన్ వైసీపీ కావాలో కూటమి కావాలో తేల్చుకోవాలన్నారు. నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే, పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే? ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలని కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే. అతని మీద ఇంత కక్ష దేనికి? దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం. మీకు వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది అంటే మీరు చాలా ఆలోచించి ఎందుకు అడుగుతున్నానంటే, నేను నష్టపోయాను. ఈ రోజున ఉప్పాడ తీర ప్రాంతం కోసేస్తే నా ఇల్లు కోల్పోవటంలా నా వాడపలిజ సోదరులు, నా పల్లికార సోదరులు నలిగిపోతా ఉన్నారు. నా వాడపలిజ ఆడపడుచులు నలిగిపోతా ఉన్నారు. అక్క చెల్లెలు నలిగిపోతా ఉన్నారు. నాకేమవదు. ఈ రోజున పట్టు రైతులు నలిగిపోతా ఉన్నారు. వెళ్ళి చిత్తూరులో అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మిర్చి రైతులకి వాళ్ళకి మార్కెట్ కావాలి దాన్ని శుభ్రపరచుకోవడానికి. అలాగే ఏ సమస్యకైనా సరే ఇంతమంది యువత ఉన్నారు. మీకు ఎన్ని పక్కనే కొత్తపల్లి SEZ ఉంది. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత ఉపాధి అవకాశం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా కూటమి కావాలా అనేది మీరు చాలా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం. దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు. అందరూ కంపెనీలు, 16 కంపెనీలు. ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పునరాలోచించుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం జగన్పై కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించాడన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఆలోచించుకోవాలన్నారు అంబటి. అందించేటటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఇవాళ వాలంటీర్స్కి ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు గాని, వికలాంగులు గాని MDO ఆఫీస్కో, MRO ఆఫీస్కో వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనూ, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి? ఎంత ఘోరంగా
వ్యవహరించాడు ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి, ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడేది అవ్వాతాతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు అసంతృప్తి జ్వాలలు, మరోవైపు చేరికల జోరు. ఏపీలో ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీల మధ్య సాగుతున్న పొలిటికల్ గేమ్ ఇదే. ఇంతకీ ఎందుకు ఆ జ్వాలలు? చేరికల జోషిలో ఉన్నదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల జాతర యమరంజుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. జగన్ ని గద్దెదించడమే టార్గెట్ గా విపక్ష కూటమి పావులు కదుపుతుంటే వారి ఎత్తులను చిత్తు చేసే వ్యూహాల్లో ఉన్నారు వైసీపీ అధినేత. జగన్ టార్గెట్ గా ఏర్పడిన కూటమికి అసంతృప్తులు, నిరసన సెగలు తలనొప్పిగా మారుతుంటే వారిని తమ వైపుకి తిప్పుకొని కూటమి అధినేతలకు షాక్ ఇస్తున్నారు జగన్. ఈ ఎత్తుగడలో భాగంగానే వైసీపీలో చేరికల జోరందుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల ఇవ్వనంటూ కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే వ్యూహంతో అంతా తానే కూటమి ఏర్పాటుకు పెద్దన్న పాత్ర పోషించారు. ఎన్నికల రణరంగంలో జగన్ను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. ఉమ్మడి కార్యాచరణతో అధికార పార్టీ నేతలను మట్టి కరిపించే పనిలో పడ్డాయి. అయితే కొన్ని చోట్ల అదే వ్యూహం వారి కొంప ముంచుతోంది. ఈ గట్టునున్న నేతలు ఆ గట్టుకు తరలి వెళ్తుంటే ప్రేక్షక పాత్ర పోషించక తప్పడం లేదు. పొత్తు ధర్మాన్ని అధినేతలు బాగానే పాటిస్తూ ఓ చోట తగ్గుతూ మరో చోట త్యాగాలు చేస్తూ ముందుకు సాగుతుంటే అందుకు ససేమిరా అంటున్నారు పార్టీ నేతలు. పొత్తుతో మాకేంటి సంబంధం, మా సీటు సంగతి తేల్చండంటూ నిలదీస్తున్నారు. బుజ్జగింపులకు లొంగేదే లేదంటూ ఎవరినైతే ఢీ కొట్టాలనుకున్నారో వారి వంచనే చేరి మీ అంతు చూస్తామంటున్నారు. తమని కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడంతో ప్రజాక్షేత్రంలో మీ ఓటమికి మేము సైతం అంటూ కాలు దువ్వుతున్నారు. ఇక అదే అదనుగా ఎన్నికల ప్రచార హోరులో స్పీడ్ పెంచిన సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తూ ఓ పక్క ప్రజలకు చేరువవుతూనే మరో పక్క అసంతృప్తులకు గాలం వేసి తమ వైపుకు తిప్పుకుంటూ విపక్షాలకు షాక్ ఇస్తున్నారు. ఏపీ విపక్ష కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్కొక్కరిగా తమ దారి తాము చూసుకుంటున్నారు. అసంతృప్త నేతలకు అటు నుంచి అధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. దీంతో టీడీపీ, జనసేన ఆశావాహులంతా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు అధికార పార్టీతో చేతులు కలిపేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది అదే బాటలో పయనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వర నాయుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రాజంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత చెంగలరాయుడు కూడా పార్టీ ఫిరాయించే యోచనలో ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. నేడో రేపో వైసీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన జితేందర్ కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోగా వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు టీడీపీ రాజంపేట ఇన్ఛార్జి గంటా నరహరి ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఒక్క టీడీపీనే కాదు, జనసేనలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఆశావాహులంతా వైసీపీలో క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆ పార్టీ నేతలు వైసీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో పిఠాపురం బరిలో దిగిన జనసేన అభ్యర్థి శేషకుమారి అధికార పార్టీలో చేరారు. అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పితాని బాలకృష్ణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్న నేతలంతా రానున్న రోజుల్లో జగన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి అదే జరిగితే కూటమికి ఓటమి తప్పదని, సింగిల్ గా బరిలో దిగిన అధికార పార్టీకి విజయం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతూ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. నేతలంతా తమ ప్రచార హోరుతో ప్రత్యర్థులను ప్రజల్లో ఎండగట్టే పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల టూర్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బానుడి బగబగకు పచ్చని చేలన్నీ ఎండి బీటలు బారుతున్నాయి. సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. దీంతో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇప్పటికే గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా ఇప్పుడు రంగంలోకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీయనున్నారు. నీటి ఎద్దడితో ఎండుతున్న పంటలను పరిశీలించి అన్నదాతల్లో ధైర్యం నింపనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గులాబీ శిబిరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య గులాబీ బాస్ జిల్లాల బాట పట్టడం ఉత్కంఠగా మారింది. జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలే టార్గెట్గా కేసీఆర్ మండిపడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి హస్తం, కమలం పార్టీలు. అందులోనూ ముఖ్య నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్. 10 ఏళ్ల పాటు కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉన్న కడియం, కేశవరావు లాంటి వాళ్లు కూడా పార్టీ వీడడంతో గులాబీ నేతలంతా వారి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఒంటికాలిపై లేచి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుందని ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో ఆయన జిల్లాల బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది. ఇకపోతే ఇప్పటికే భానుడి ధాటికి ఎండిపోతున్న పంటలను పరిశీలించిన గులాబీ నేతలు రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్కు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కారు ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
షిండే పాత్ర పోషిస్తున్నానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడు భార్యకు వెంకటరెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూలు చీట తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్లో డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది కాదు వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. కాగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. తాను చెప్పని మాటలను చెప్పినట్టు అబద్ధ ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాకా తాను కాంగ్రెస్లో చేరుతానని సాయం చేయమని మహేశ్వర్ రెడ్డి కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తమ పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పినన్ని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేని అవునో కాదో భగవంతునికి తెలుసన్న కోమటిరెడ్డి ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5గురు మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలని తప్పుపట్టారు. తను కాలేజీలో ఏబీవీపై గెలిచిన వాడినని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. ఎట్లా తెలిసిందో సరే చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగ. కడియం కావ్య ఊహించిన ట్విస్ట్ ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది బీఆర్ఎస్. కడియం చిరకాల రాజకీయ శత్రువైన రాజయ్యను దించేందుకు పావులు కదుపుతూనే మరికొందరు పేర్లను పరిశీలిస్తుంది. మరి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? హైకమాండ్ ఎవరిని ఓకే చేయనుంది? కాకతీయ గడ్డ నుంచి బరిలో నిలిచే గులాబీ గెలుపు గుర్రం ఎవరు? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మీ పార్టీ వద్దు, మీ టికెట్ వద్దు అంటూ వలసబాట పడుతున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీలైన రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ పార్టీ ఫిరాయించి కేసీఆర్కు పెద్ద షాక్ ఇవ్వగా, ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తంతో చేయి కలిపింది కడియం కావ్య. దీంతో వరంగల్ స్థానం ఖాళీ అవడంతో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పార్టీ మార్చడంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని దించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజయ్యతో బీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం. ఓవైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, జడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమకారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కావ్య తప్పుకోవడంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేష్,
బోడన్న ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఆ తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్ను ప్రకటించగా ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అధినేతల టచ్లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్తో బాబుమోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆయన సహచరులు పార్టీ సీనియర్లు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా జైల్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలో భాగమైన ఆప్ పరిస్థితి ఏంటి? కేజ్రీవాల్ లేకుండా ఎన్నికలను ఎదుర్కోగలదా? ఆయన స్థానాన్ని ఆప్లో ఎవరైనా భర్తీ చేయగలరా? ఆప్ వ్యూహం ఏమిటో చూద్దాం. కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాట యోధుడిగానే ఎదిగాడు. అన్నా హజారేతో కలిసి ఉద్యమించి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి విప్లవాత్మక విధానాలు చేపట్టి ఢిల్లీ సీఎం పదవి చేపట్టాడు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇరుక్కుని అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సాగించిన ఆయన అవినీతి కుంభకోణంలోనే చిక్కోవడం విచిత్రం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ పార్టీ వ్యవహారాలకు సారథ్యం వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ వరుసగా 2 సార్లు ఢిల్లీలో ఆప్ ను చారిత్రాత్మక విజయాలకు తీసుకెళ్లారు. పంజాబ్ లో పార్టీని అధికారంలో నిలిపారు. కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన కొందరు లెఫ్టినెంట్ల తిరుగుబాటు చేసి దూరమైన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి వారు జైలు పాలు కావడంతో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు ఆయన జీవితంలో అత్యంత క్లిష్టమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ తెలివైన రాజకీయ నాయకుడైన ఆయన జైలుకు వెళ్లే ముందు తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆయన లేని లోటును పెద్దగా ఫీల్ అవ్వకుండా ఉండేందుకు చాలా మందికి ఖచ్చితమైన పాత్రలు ఇచ్చారు. కేజ్రీవాల్ కు బెయిల్ దొరికి విడుదలైతే సరే, లేని పక్షంలో కేజ్రీవాల్ గైర్ హాజరీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా నడిపేందుకు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ కేబినెట్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సంసిద్ధమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సునీత కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా వీడియో సందేశాలు, క్రమం తప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ఆమె ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఐఆర్ఎస్ అధికారి అయిన సునీత కేజ్రీవాల్ ఆప్ కమ్యూనికేషన్ వ్యూహంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఆకట్టుకునే బ్రాండ్ అయిన కేజ్రీవాల్ ఇప్పటికీ ఉంది. ఆమె పేరులో కేజ్రీవాల్ ఉండడం ఓ అడ్వాంటేజ్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా ఎదుగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన మన్ ఢిల్లీ సీఎం నుంచి రాజకీయాల్లో మెలకువలు నేర్చుకున్నారు. వీరిద్దరూ తరచూ వివిధ రాజకీయ పర్యటనలు, ర్యాలీలో కలిసి కనిపిస్తుంటారు. పంజాబ్ సీఎం గా మన్ ఢిల్లీ కంటే పెద్ద రాష్ట్రాన్ని నాయకత్వం వహిస్తున్నారు. వనరులను చాకచక్యంగా నావిగేట్ చేయగల సామర్థ్యం, 3 ఏళ్లకు పైగా ఢిల్లీ పొలిటికల్ సర్క్యూట్ పై అవగాహన పార్టీలో వర్చువల్ నంబర్ 2 గా ఎదిగేందుకు దోహదపడింది. ఢిల్లీ కేబినెట్ మంత్రిగా దూసుకొచ్చిన వనిత అతిషి తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆమె అతి తక్కువ కాలంలోనే ఆప్ అధిష్టానంలో కీలక మంత్రిగా ఎదిగారు. సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి సీనియర్లు లేకపోవడం ఆమె స్థాయిని పెంచింది. వివేకం, వ్యూహాత్మక చతురతతో ఆమె కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
కేజ్రీవాల్ కు సన్నిహితుడుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. వీరి కాక పార్టీ వెనుక వ్యూహ రచనలో మరో కీలక వ్యక్తి సందీప్ పాఠక్. అరవింద్ కేజ్రీవాల్ వంటి నిష్ణాతుడైన సాంకేతిక నిపుణుడు, ఐఐటి ఢిల్లీ మాజీ ప్రొఫెసర్ ఇప్పుడు ఆప్ సంస్థాగత కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. రోజువారీ కమ్యూనికేషన్ వ్యూహాన్ని నిర్వహించడం, మీడియాలో కథనాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు మరో వ్యక్తి జాస్మిన్ షా. జాస్మిన్, సౌరభ్ భరద్వాజ్ ఇప్పుడు వీరంతా పార్టీని ఎన్నికల విజయం దిశగా నడిపించేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.